ఇది మార్స్ గ్రహం. మన భూమికి చాలా దూరంలో ఉన్న ఒక ఎర్రని గ్రహం. ఇక్కడి వాతావరణం చాలా కఠినంగా ఉంటుంది. ఈ గ్రహాన్ని అధ్యయనం చేయడానికి నాసా ఒక ప్రత్యేకమైన రోబోటిక్ వాహనాన్ని పంపింది. దాని పేరు పర్సివియరెన్స్ రోవర్. ఈ రోవర్ ఒక సాధారణ వాహనం కాదు. ఇది ఒక మొబైల్ శాస్త్రీయ ప్రయోగశాలలా పనిచేస్తుంది. ఈ రోవర్ మార్స్ గ్రహంపై నెమ్మదిగా ప్రయాణిస్తూ అక్కడి నేలను పరిశీలిస్తుంది. ఇప్పుడు ఈ రోవర్ ఎలా కదులుతుందో ముందుగా చూద్దాం. ఈ రోవర్కు మొత్తం 6 చక్రాలు ఉంటాయి. ఇవి దాని కదలికకు ప్రధాన ఆధారం. ఈ చక్రాలు ప్రత్యేకమైన లోహజాలితో తయారయ్యాయి. రాళ్లను తట్టుకునేలా రూపొందించబడ్డాయి. ఈ చక్రాల వల్ల రోవర్ చిన్న మరియు పెద్ద రాళ్లపై కూడా సులభంగా నడవగలుగుతుంది. చక్రాల కింద సస్పెన్షన్ వ్యవస్థ ఉంటుంది. ఇది రోవర్ను సమతుల్యంలో ఉంచుతుంది. నేల అసమానంగా ఉన్నప్పటికీ ఈ సస్పెన్షన్ రోవర్ శరీరాన్ని స్థిరంగా ఉంచుతుంది. ప్రతి చక్రానికి ఒక ప్రత్యేకమైన మోటారుంటుంది. అందువల్ల ప్రతి చక్రం స్వతంత్రంగా తిరుగుతూ రోవర్కు ఖచ్చితమైన నియంత్రణను ఇస్తుంది. ఇప్పుడు రోవర్ యొక్క ప్రధాన శరీరాన్ని చూద్దాం. ఈ శరీరంలో రోవర్ను నియంత్రించే ముఖ్యమైన కంప్యూటర్లు ఉంటాయి. ఈ కంప్యూటర్లు రోవర్ కదలికలు మరియు పనులను నియంత్రిస్తాయి. రోవర్ పైభాగంలో కెమెరాలుంటాయి. ఇవే రోవర్ కళ్ళు. ఈ కెమెరాలు ముందున్న మార్గాన్ని గుర్తించి రోవర్కు దారి చూపిస్తాయి. అలాగే ఈ కెమెరాలు తీసిన చిత్రాలను భూమికి పంపుతాయి. ఇప్పుడు రోవర్ ముందు భాగంలో ఉన్న రోబోటిక్ చేయిని చూద్దాం. ఈ చెయ్యి రాళ్లను దగ్గరగా పరిశీలించడానికి ఉపయోగపడుతుంది. ఈ చేతి చివర డ్రిల్లింగ్ సాధనం ఉంటుంది. డ్రిల్ రాయిలో చిన్న రంధ్రం చేసి నమూనాను తీస్తుంది. ఈ రాయి నమూనా శాస్త్రీయంగా చాలా విలువైనది. ఈ నమూనాను రోవర్లోని ప్రత్యేకమైన కంటైనర్లో భద్రపరుస్తారు. రోవర్ పర్యావరణాన్ని కూడా నిరంతరం పరిశీలిస్తుంది. గాలి వేగం, ఉష్ణోగ్రత, ధూళి స్థాయిని ఇది కొలుస్తుంది. ఇప్పుడు రోవర్కు శక్తి ఎలా వస్తుందో చూద్దాం. ఈ రోవర్ సౌరశక్తితో పనిచేయదు. ఇది న్యూక్లియర్ శక్తిని ఉపయోగించి పనిచేస్తుంది. ఈ శక్తి వలన రోవర్ సంవత్సరాల పాటు పనిచేయగలుగుతుంది. ఇప్పుడు రోవర్ను భాగాలుగా విడదీయడం ప్రారంభమవుతుంది. ముందుగా చక్రాలు వేరు చేయబడతాయి. తరువాత సస్పెన్షన్ వ్యవస్థ బయటపడుతుంది. ఆ తర్వాత చక్రాలకు సంబంధించిన మోటార్లు కనిపిస్తాయి. చివరకు రోవర్ యొక్క ప్రధాన ఫ్రేమ్ మాత్రమే మిగులుతుంది. ఇప్పుడు రోవర్ను తిరిగి అమర్చడం ప్రారంభిస్తారు. ముందుగా మోటార్లు సరైన స్థానాల్లో అమర్చబడతాయి. తరువాత సస్పెన్షన్ వ్యవస్థ తిరిగి కలుస్తుంది.
చివరకు చక్రాలు తిరిగి అమర్చబడతాయి. ఇప్పుడు రోవర్ పూర్తిగా సిద్ధంగా నిలుస్తుంది. రోవర్ మళ్లీ తన ప్రయాణాన్ని కొనసాగిస్తుంది. కొత్త ప్రాంతాలను అన్వేషిస్తూ ముందుకు సాగుతుంది. ఈ విధంగా మార్స్పై మరిన్ని రహస్యాలను తెలుసుకుంటుంది. ఇది శాస్త్రంలో మనిషి సాధించిన ఒక గొప్ప ముందడుగు. పర్సివియరెన్స్ రోవర్ మార్స్పై తన పరిశోధనను నిరంతరం కొనసాగిస్తూనే ఉంటుంది.